9వది ఏంటి అంటే ఇన్సిగ్నిఫికెన్స్, అంటే అప్రధాన్యత. ఇప్పుడు మనం ఈ కంపెనీని మేనేజ్ చేయాలనుకో, ప్రతి ఒక్కటి నేనే అని ముందుకెళ్తే ఎక్కడ మనం పని చేయలేము, సాధ్యం కాని పని. కాబట్టి ఐ ఆమ్ అన్నోన్, ఐ ఆమ్ ఇన్సిగ్నిఫికెంట్. నేను ఇచ్చానా, వాళ్ళు పని చేసుకుంటారు. అరే వీళ్ళు చేస్తారా లేదా, ప్రతి నిమిషానికి మనం పోయి టచ్ చేస్తూ ఉంటే వాళ్ళు పని చేయరు, ఈ మేడం ఏమో మనం డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటారు కదా. కాబట్టి జీవితంలో మనం ముందుకెళ్ళాలి అని అనుకుంటే వీ షుడ్ బి ఇన్సిగ్నిఫికెంట్. మన పాత్రను మనం నిర్వర్తించాము అంతే కదా. అందరూ సమాజంలో ఉండే ప్రతి కోర్ వర్క్ చేయాలి, అప్పుడే డెవలప్ అవుతుంది. ఆఫీస్లో ఉంటాము, మీకు అన్నీ తెలుసు, బాగానే ఉంది, ఇంకా జూనియర్స్ చాలామంది ఉంటారు, అన్నీ నేనే చేస్తానని కూర్చుంటే ఎలా? దానివల్ల ఏమవుతుంది, దే ఆర్ డిసప్పాయింటెడ్. నీ యొక్క ఎఫిషియన్సీ ఏమో దీంట్లోనే మిగిలిపోయింది, ఇంకా ఏది నీకు చేత కాదు. కాబట్టి ఇన్సిగ్నిఫికెన్స్. మన ప్రధానమంత్రిని చూస్తున్నాము, ఆయన ఎంత ఇన్సిగ్నిఫికెంట్ ఉంటారు. మా గురువుగారిని చూస్తాము, ఎంత ఎన్ని చెప్తారు, ఎన్నో గొప్ప విషయాలంతా చెప్తారు. ఇన్సిగ్నిఫికెంట్.